వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొపరేటర్ మాధురి గారు కూడా ఉన్నారు. ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధురి గారు, ఈ వారం ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ చూడబోతున్నాం? ఇప్పుడు వచ్చేసి మనం లేటెస్ట్ ట్రెండ్ వెరైటీ అంటే డిజైనర్ వేర్ అండ్ పట్టు కోటా వెరైటీ అన్ని వెరైటీస్ చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి, ఫస్ట్ శారీ వచ్చేసి మనకి డిజైనర్ వేర్ శారీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి కొంచెం యంగ్స్టర్స్ వాళ్ళకి బాగుంటాయి ఈ ఐటమ్లలో. షిఫాన్ వస్తుంది మెటీరియల్, మనకి 2 కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ షేడ్ ఉంటుంది అనమాట. పైన పార్ట్ చూసినట్లయితే మనము గోల్డ్ కలర్ తోటి వర్క్ బార్డర్ ఒకటి ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి పట్టి బార్డర్ లాగా బెనారస్ బార్డర్ ఒకటి ఇచ్చాం అనమాట. దీనికి కాంట్రాస్ట్ గా వచ్చేసి మనం పింక్ కలర్ పైపింగ్ కూడా ఇచ్చాం బార్డర్ లో. ఇది వచ్చేసి మనకి పైన బార్డర్ వచ్చేసి మనకి పళ్ళు 2.5 మీటర్ వరకు కంటిన్యూషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది, షోల్డర్ పార్ట్. ఈ ఫ్రిల్స్ డిజైన్ చూసినప్పటికీ మనకి డిజైన్ అనేది డిఫరెంట్ గా వస్తుంది అనమాట. సో ఫ్రిల్స్ వచ్చేసరికి మనకి కంప్లీట్ డిఫరెంట్ హెవీ డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసి మనము పింక్ కలర్ తీసుకున్నాము ఫ్రిల్స్ వచ్చి. ఈ పింక్ లో వచ్చేసి మనం పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి వర్క్ డిఫరెంట్ గా చేయించామన్నమాట. ఇందులో చూసినట్లయితే మనకి కింద బార్డర్ చూసినట్లయితే ఇలా వస్తుందండి. సో మనకి బెనారస్ బార్డర్ వస్తుంది, గోల్డ్ వర్క్ బార్డర్ వస్తుంది. దీనికి కాంట్రాస్ట్ గా వచ్చేసి మనం నెట్ వచ్చి అందులో వచ్చి మనం పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి వర్క్ డిజైన్ చేసాము. ఇంకా కొంచెం డిఫరెంట్ గా మనకు కనపడాలి అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద లీఫ్ డిజైన్ ని మనం పింక్ అండ్ గోల్డ్ కలర్ తోటి బంచ్ టైప్ లో మనం అవుట్లైన్ గా తీసుకున్నాం అన్నమాట. సో మనకు వచ్చేసి ఫ్రిల్స్ మొత్తం వచ్చేసి మనకి సేమ్ కంటిన్యూషన్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, బ్లౌజ్ చూసినట్లయితే క్రీమ్ కలర్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ముఖ్యంగా పింక్ కలర్ అన్నది చాలా హైలైట్ అవుతుంది. దీని మీద డిజైన్ కూడా చాలా హైలైట్ అయింది. సో ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2200 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 2200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ పట్టు అన్నమాట. మనకి సారీ చూసినట్లయితే గ్రీన్ కలర్ సారీ ఉంటుంది. దీనికి వచ్చేసి మనం కాంట్రాస్ట్ కి వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ యూజ్ చేస్తాం. ఈ బార్డర్ లో కూడా మనము జిగ్జాగ్ డిజైన్, వేవ్స్ డిజైన్ అనేది పింక్ అండ్ పర్పుల్ తోటి మనము ఫిల్లింగ్ వర్క్ లాగా చేయించాం అనమాట. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గా వచ్చి మనము గోల్డ్ కలర్ తోటి ఒక క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేసాం అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి సెల్ఫ్ కలర్ గ్రీన్ థ్రెడ్ వర్క్ పైన వచ్చేసి లోటస్ డిజైన్ అనేది మనం గోల్డ్ తోటి హైలైట్ చేయించాం అనమాట. సో మనకి ఇది ఏంటంటే మనకి శారీ మొత్తం వచ్చేసి ఫుల్ డిజైన్ అనేది ఇదే విధంగా హైలైట్ అవుతుంది మిడిల్ పార్ట్ మొత్తం. ఓకే, సో కింద పార్ట్ చూసినట్లయితే సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ బార్డర్, మనకి పైన ఏదైతే 2 బార్డర్ కాంబినేషన్ ఉందో అదే బార్డర్ మనకి గోల్డ్ అనేది హైలైట్ అవుతూ కింద బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, సో పళ్ళు చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ రిచ్ పళ్ళు వస్తుంది. 1 మీటర్ దాకా మనకి ఇది పళ్ళు వస్తుంది అనమాట. శారీ మనకి సింపుల్ అండ్ సోబర్ గా ఉంటుంది. సో పళ్ళులో వచ్చేటప్పటికి మనకి ఏంటంటే రిచ్ లుక్ వస్తుంది. ఇందులో కూడా మనం ఏంటంటే మొత్తం ఫుల్ గోల్డ్ తోటి మనం డిజైన్ ని యూజ్ చేస్తాం అనమాట. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి 2 కలర్ కాంబినేషన్ పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ తోటి సెల్ఫ్ డిజైన్ వర్క్ బ్లౌజ్, సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. 2 సైడ్ బార్డర్స్ అనేటివి కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, సో చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా సాఫ్ట్ కూడా ఉంది అన్నమాట. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2700 రూపీస్ కి అవైలబుల్. ఓకే, సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ 2700 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? నెక్స్ట్ సారీ వచ్చేసి డిజైనర్ వేర్ సారీ అన్నమాట. మనకి వచ్చేసి ఇది 2 కలర్ షేడ్ వస్తుంది, హాఫ్ అండ్ హాఫ్ సారీ అన్నమాట. షోల్డర్ పార్ట్ వచ్చేసి లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కాంబినేషన్ ఉంటుంది అనమాట. పైన పార్ట్ బార్డర్ చూసినట్లయితే మనము బ్లాక్ కలర్ బార్డర్ తీసుకున్నాం. దీనికి వచ్చేసి టచ్అప్ గా సిల్వర్ తోటి మనం టచ్అప్ లాగా చేసాము. దీనికి పైన వచ్చేసి బెనారస్ బార్డర్ ఉంటుంది, అంటే మనకి పైన 2 బార్డర్స్ వేరియేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి 2 కలర్ లో కంటిన్యూ అవుతుంది అనమాట. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ప్రింటెడ్ ఫ్రిల్స్ వస్తుంది. ఓ, సో పైన గ్రే కలర్ కాంబినేషన్, కింద మనకి వైట్ మీదే గ్రే అండ్ కొంచెం బ్లాక్ కలర్ మిక్స్, బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ తోటి మనము ఇలా చేస్తామన్నమాట. ఫ్రిల్ డిజైన్ మొత్తం ఆఫ్ వైట్ పైన వచ్చేసి లైట్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పోల్కా డాట్స్ లాగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిల్ పార్ట్ లో వచ్చేసి కింద పార్ట్ చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే లో ఒక ట్రీ డిజైన్ లాగా డిఫరెంట్ గా డిజైన్ చేసాం అనమాట. బార్డర్ వచ్చేసి కంటిన్యూషన్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ ఉంటుంది. ఫ్రిల్ మొత్తం వచ్చేసి మనకి ఇదే విధంగా వస్తుంది. సో హైలైట్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది, ఫ్రిల్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. సో బ్లౌజ్ చూసినట్లయితే మనకి కొద్దిగా డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చామన్నమాట. బెనారస్ బ్లౌజ్ ఒక హాఫ్ పార్ట్ ఇచ్చాం. నెట్ వచ్చేసి సెల్ఫ్ నెట్ లైట్ అండ్ డార్క్ గ్రే కాంబినేషన్ తోటి సెల్ఫ్ నెట్ బ్లౌజ్ కూడా మనం ఇందులో ఇచ్చాం. ఓకే, అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే
పళ్ళులో వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ గా యాంటిక్ స్టైల్ ఇచ్చామన్నమాట పళ్ళు పార్ట్. Okay. సో ఇది వచ్చేసి పళ్ళులో మనం యాంటిక్ వర్క్ నెట్ పైన యూజ్ చేసాం. ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. సో ముఖ్యంగా ఇందులో కలర్ కాంబినేషన్స్ అవి ఉంటాయా డిఫరెంట్? ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ 1050 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి ఓన్లీ 1050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ బ్లూ కలర్ సారీ వస్తుంది మనకి. పైన పార్ట్ చూసినట్లయితే మనం గోల్డ్ బార్డర్ యూజ్ చేసాం. ఈ బార్డర్ కూడా మనం కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ బార్డర్ లో మనము డైమండ్ షేప్ లో వచ్చేసి ఒక బాక్స్ డిజైన్ లాగా మనము ఈ డిజైన్ యూజ్ చేసాం బార్డర్ లో. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే హ్యాండ్ ప్రింట్ తీసుకున్నాం అనమాట. లైట్ బ్లూ పైన మనము డార్క్ బ్లూ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తోటి ఇలా స్పారో డిజైన్ లాగా మనము డిఫరెంట్ ప్రింట్స్ ని ఇందులో యూజ్ చేస్తాం అనమాట. స్పారో డిజైన్ అనేది హైలైట్ చేస్తూ మనకి సారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ ఇదే విధంగా వస్తుంది అనమాట. కింద చూసినట్లయితే బార్డర్ వచ్చేసి మనకి ఇలా స్కట్ బార్డర్ టైప్ లో మనము గోల్డ్ బార్డర్ ప్లస్ వచ్చేసి థ్రెడ్ వర్క్ తోటి మనము పింక్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తోటి కింద బార్డర్ ని ఇలా ఒక బార్డర్ అంతా ఫ్లవర్ డిజైన్, ఒక బార్డర్ అంతా మళ్ళీ గోల్డ్ బార్డర్ హైలైట్ చేశారు. ఓకే, సో సారీ మొత్తం కూడా అదే విధంగా కంటిన్యూ అవుతుంది. త్రూ అవుట్ సారీ మొత్తం వచ్చేసి ఫుల్ ప్రింట్ అనేది కంటిన్యూషన్. దీంట్లో పళ్ళు చూసినట్లయితే సింపుల్ పళ్ళు వస్తుంది. కడ్డీ పళ్ళు అనేది హైలైట్ చేశారు సింపుల్ గా వస్తుంది. ఓకే, దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్. సో సేమ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు మనకి. బ్లూ కలర్ ప్లెయిన్ తీసుకొని హ్యాండ్స్ కి వచ్చేసి మనకి టూ బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో కూడా మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1950 పడుతుంది. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1950 రూపీస్ కి అవైలబుల్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ శారీ అన్నమాట. ఇది వచ్చేసి మనం లైట్ బేసిక్ గా తీసుకున్నాం అనమాట. దీనికి కాంట్రాస్ట్ లెవెండర్ కలర్ బార్డర్ తీసుకున్నాం అనమాట. ఇందులో కూడా మనము గోల్డ్ టిష్యూ బార్డర్ ని యూజ్ చేసాం లెవెండర్ లో కూడా. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనము లెవెండర్ కలర్ తోటి మళ్ళీ గోల్డ్ తోటి మనం ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఫిల్లింగ్ వర్క్ చేసాము. టోటల్ శారీలో వచ్చేసి ఫుల్ డిజైన్ అనేది ఇది కంటిన్యూషన్ శారీ మొత్తం వస్తుంది. ఓకే, కింద పార్ట్ చూసినట్లయితే ఇది కొంచెం డిఫరెంట్ బార్డర్ వస్తుంది. 2 బార్డర్స్ తీసుకున్నారు. 2 బార్డర్స్ అనేది హైలైట్ అయితే అనమాట. సేమ్ మనం లెవెండర్ కలర్ బిగ్ స్టైల్లో బెడ్ బార్డర్ తీసుకున్నాం అనమాట. పైన వచ్చేసి మనం ఒక పైతాని స్టైల్లో ఇక్కడ వచ్చేసి ఫిల్లింగ్ వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. ఇది వచ్చేసి మనం క్రీపర్ టైప్ లో మనం పెద్ద బార్డర్ లాగా యూజ్ చేసాం అనమాట. ఫిల్లింగ్ వర్క్ బార్డర్ వస్తుంది మనకు. వచ్చేసి శారీ మొత్తం వచ్చేసి ఈ వర్క్ అనేది కంటిన్యూషన్ అవుతుంది అనమాట, ఫుల్ వర్క్ అనేది. ఓకే, దీని పళ్ళు చూసినట్లయితే మనకి సింపుల్ పళ్ళునే ఉంటుందండి. ఓన్లీ గోల్డ్ కలర్ స్టైల్ అనేది హైలైట్ చేశారు. పళ్ళు వస్తుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్. సో క్రీమ్ కలర్ కి బేసిక్ గా తీసుకొని లెవెండర్ కలర్ బార్డర్ ని ఇచ్చేసాం అన్నమాట. ఓకే, సో కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇందులో మనకి ఏంటంటే ఓన్లీ క్రీమ్ బేసిక్ కే వస్తుందండి. అండ్ మనకి బార్డర్ అనేది మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి అవైలబుల్. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1350 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇక్కత్ సిల్క్ అనమాట. సో మనకి ప్యారెట్ గ్రీన్ శారీ తీసుకున్నాం. అంటే ఇది వచ్చేసి మనకి కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. గ్రీన్ కి వచ్చేసి మనం పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి 2 బార్డర్స్ తీసుకున్నాం అనమాట. పింక్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆల్టర్నేటివ్ గా బ్లాక్ కలర్ బార్డర్ తీసుకున్నాం. ఇందులో కూడా మనకి ఏంటంటే బాక్స్ స్టైల్లో యాంటిక్ లాగా మనము బార్డర్ అనేది యూజ్ చేసాం అనమాట. సో బార్డర్ చాలా హెవీగా హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. ఈ బార్డర్ ఏంటంటే మనం ఇలా కట్టినప్పుడు కూడా మనకి బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది సింగిల్ లేయర్ లో కూడా. ఓకే, సో మనకి మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ లో వచ్చేసి పోల్కా డాట్స్ లాగా పింక్ తోటి యూజ్ చేస్తాం అనమాట. సో మంచి ప్యారెట్ గ్రీన్ మీద పింక్ కలర్ పోల్కా డాట్స్ హైలైట్ చేస్తూ మిడిల్ పార్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ మనకి ఇదే విధంగా వస్తుంది. సో కింద పార్ట్ చూసినట్లయితే సేమ్ బార్డర్ వస్తుంది అనమాట. పైన పింక్ అండ్ ప్లెయిన్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ లో వచ్చేసి వీవింగ్ బార్డర్ గోల్డ్ తోటి యూజ్ చేస్తాం అనమాట. టోటల్ సారీ మనకి కంటిన్యూషన్ అదే బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, అండ్ పళ్ళు చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు. అంటే ఇది వచ్చేసి మనకి కంచి స్టైల్లో మనం వచ్చేసి ఇది ఫుల్ జరీ వర్క్ లాగా మనం పళ్ళు యూజ్ చేసాం అనమాట. బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్. ఓకే, సో పింక్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 10,500 రూపీస్ కి అవైలబుల్. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 10,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి బ్లూ కలర్ సారీ అన్నమాట. ఓకే, సో ఇది కూడా మనకి ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ సారీ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి పైన పార్ట్ చూసినట్లయితే
చూసినట్లయితే మనకి బ్లూ కలర్ తోటి చిన్న చిన్న సెల్ఫ్ లైన్స్ లాగా మనకి షోల్డర్ పార్ట్ మొత్తం ఇదే విధంగా ఉంటుంది. పైన పార్ట్ చూసినట్లయితే మనకి గోల్డ్ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లైన్స్ లాగా ఒక హాఫ్ బార్డర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ లైన్ లో 4 లైన్స్ గోల్డ్ బార్డర్ వస్తుంది అనమాట. పైన పార్ట్ వచ్చేసి మనకి ఈ 2 వేరియేషన్ తోటి బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్టయితే సెల్ఫ్ డిజైన్ వస్తుంది అనమాట. ఫ్రిల్ పార్ట్ చూసినప్పటికీ మనకి ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్ అనమాట. ఇది వచ్చేసి మనకి సిల్క్ ప్రింటెడ్ అనమాట. సో చక్కగా కాంట్రాస్ట్ తీసుకున్నారు. పైన కంప్లీట్ లైన్స్ బ్లూ తీసుకున్నారు, కింద కంప్లీట్ డిజైన్ తీసుకున్నారు, ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు అనమాట. సో మనకి బ్లూకి వచ్చేసి ఇక్కడ క్రీమ్ బేసిక్ గా తీసుకొని ఇందులో వచ్చేసి మనము డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ గ్రే కలర్ కాంబినేషన్ తోటి ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ ని యూజ్ చేస్తాం అనమాట. మనకు వచ్చేసి శారీ మొత్తం వచ్చేసి మనకి ఈ ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది. మనము శారీ కట్టినప్పుడు ఏంటంటే ఫ్రిల్ డిజైన్ లో మనకి ఫ్లోరల్ కనిపిస్తుంది కాబట్టి షోల్డర్ కి ప్లెయిన్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. సో మనకి వచ్చేసి బ్లౌజ్ చూసినట్లయితే బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లూ లో కూడా మనం సెల్ఫ్ డిజైన్ చిన్న చిన్న డాట్స్ లాగా బ్లూని ఇచ్చామన్నమాట. 2 సైడ్స్ హ్యాండ్స్ కి కంటిన్యూషన్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సో ముఖ్యంగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అన్నమాట. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇందులో కూడా మనకి 3 కలర్స్ అవైలబుల్ ఉందండి. ఓకే అండి. సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3800 రూపీస్ పడుతుంది. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 3800 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో ముఖ్యంగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఫ్లోరల్ ప్రింట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో వేరే ఏదైనా కలర్ మానిక్విన్కి కట్టి చూద్దాం. ఓకేనండి. సో వ్యూయర్స్ చూసాం కదా, ఇందులో మనం బ్లూ కలర్ కాంబినేషన్ శారీ చూసాం అండ్ ఇప్పుడైతే రెడ్ కలర్ కాంబినేషన్లో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో శారీ చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ మధ్యలో కొంచెం గ్యాప్ వేరియేషన్తో రెడ్ కంటిన్యూ అవుతుంది అండ్ మళ్ళీ కూడా మనకి కొంచెం వేరియేషన్ కోసం చిన్న గోల్డ్ కలర్ లైన్స్ అనేది ఫినిషింగ్ ఉంటుంది. సో మనకి ఇదే బార్డర్ అండ్ ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ రెడ్ కలర్లోనే కంటిన్యూ అవుతూ సెల్ఫ్ కలర్ లైన్స్ అనేది కూడా హైలైట్ అవుతాయి. అంటే సెల్ఫ్ కలర్ రెడ్ లైన్సే హైలైట్ అవుతూ మనకి మొత్తం షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకి గోల్డ్ కలర్ లైన్స్, రెడ్ కలర్ అండ్ మళ్ళీ చిన్న కడ్డీ బార్డర్ అనేది యాస్టేస్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద చూసుకున్నట్టయితే కింద పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది చాలా హైలైట్ చేశారు. సో కింద అంతా కూడా మనకి వైట్ బేస్ తీసుకొని దాని మీద రెడ్, ఎల్లో అండ్ బ్రౌన్ కలర్తోనే లీవ్ డిజైన్ తీసుకుంటూ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తూ మనకి ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఆ కింద చూసుకున్నట్టయితే యాస్టీస్ మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో రెడ్ కలర్ బార్డర్, గోల్డ్ కలర్ బార్డర్, ఇదే బార్డర్ మనకి ఫ్రిల్స్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి సెల్ఫ్లోనే కంటిన్యూ అవుతుంది. మొత్తం లైన్స్ అనేది కంటిన్యూ అవుతూ ఫినిషింగ్ అంతా కూడా మనకి రెడ్లోనే ఫినిషింగ్ వస్తుంది. సో ఇందులో ఇచ్చిన బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది, లేదా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి డూపియానా పట్టు పైన వచ్చేసి మనకి ఇది వచ్చేసి హ్యాండ్ ప్రింట్ శారీ అన్నమాట, డిజిటల్ శారీ. సో చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ డిజైన్ అనేది మనకి క్యాజువల్ గా కనపడదండి, సింగిల్ పీసే ఉంటుంది అనమాట. సో మనకు వచ్చేసి మల్టీ కలర్ లో శారీ వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం పైన చూసినట్లయితే మనకి లైట్ గా మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి యాంటిక్ స్టైల్లో బార్డర్ వస్తుంది. సో మనకి మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే ఇందులో వచ్చేసి డిఫరెంట్ ప్రింట్ అనేది మనకి హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఒక విలేజ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. నెక్స్ట్ రోలో వచ్చేసి మనకి కొంచెం గ్యాప్ తోటి మళ్ళీ ఇంకో ప్రింట్ వస్తుంది అనమాట. ఇది కూడా మనకి డిఫరెంట్ ఉంటుంది అనమాట. అక్కడ ఒక ప్రింట్, ఇక్కడ ఒక ప్రింట్, అంటే డిఫరెంట్ ప్రింట్స్ అనేది మనకి శారీలో హైలైట్ అయితే ఒక హోమ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇందులో కూడా మనకి చక్కగా అమ్మాయిల బొమ్మలు కానీ ఇవన్నీ హైలైట్ చేశారు. అవునండి. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఫ్రిల్స్ పార్ట్ లో హైలైట్ అవుతుంది. ఓకే, సో మనకి వచ్చేసి కంటిన్యూషన్ వచ్చేసి మనకి ఇక్కడ సెల్ఫ్ వస్తుంది. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకి ఇది సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్ ఇస్తాడు అనమాట. మల్టీ కలర్ కాంబినేషన్ కాకుండా సేమ్ ప్రింట్ ఇచ్చాడు. సో మనకి ఈ సారీ పళ్ళు కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు కదా. అవునండి, పళ్ళు కూడా ఇందులో స్పెషల్ ఉంటుంది. ఈ సారీకి వచ్చేసి పళ్ళు ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే ఒక రాణి స్టైల్ డిజైన్ తీసుకుని ఒక రాణిని తీసుకొని హైలైట్ చేస్తూ మొత్తం అంతా కూడా మనకి ఎక్కడ చూసిన హెయిర్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా చాలా క్లియర్ గా డిజిటల్ ప్రింట్ అనేది మనకి ఇందులో హైలైట్ అవుతుంది అన్నమాట. సో మొత్తం శారీ అంతా కూడా చక్కగా మన విలేజ్ డిజైన్ తోటి మనకి హైలైట్ అవుతుంది. ఓకే, సో ఇది డిజైనర్ పీస్, ఓన్లీ సింగిల్ పీస్ మనకి అవైలబుల్ ఉంటుంది. సింగిల్ పీస్ అవైలబుల్. ఓకే అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 6500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ డిజైనర్ శారీ
శారీ మనకి 6500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? నెక్స్ట్ శారీ వచ్చేసి మనం క్రీమ్ బేసిక్ గా తీసుకున్నాం ఈ శారీలో. ఇందులో వచ్చేసి మనకి ఓన్లీ థ్రెడ్ వర్క్ శారీ వస్తుంది అనమాట. క్రీమ్ బేసిక్ గా తీసుకొని దీనికి బార్డర్ వచ్చేసి మనం మస్టర్డ్ కలర్ బార్డర్ ని యూజ్ చేసాం. కొంచెం కాంట్రాస్ట్ కి వచ్చేసి రెడ్ కలర్ కూడా బార్డర్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనం క్రీమ్ బేసిక్ గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం రెడ్ అండ్ పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి ఒక బంచ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం అనమాట. సో మనకి శారీలో వచ్చేసి ఇలా క్రాస్ డిజైన్ తోటి మనకి బంచెస్ అనేటివి హైలైట్ అవుతాయి. సో మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి ఈ వర్క్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. శారీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది అనమాట. ఓకే, శారీ మొత్తం కూడా క్రీమ్ బేస్ మీద ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది కంటిన్యూ అవుతాయి. అవునండి. అండ్ కింద బార్డర్ కూడా కింద బార్డర్ చూసినట్లయితే మనకి 2 సాటిన్ బార్డర్ ని యూజ్ చేసాం అనమాట. ఎల్లో అండ్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి సాటిన్ పట్టి బార్డర్ అనేది మనకి శారీలో హైలైట్ చేశారు. ఓకే, దీని పళ్ళు చూసినట్లయితే మనకి శారీ హెవీగా ఉంది కాబట్టి మనం చిన్న పళ్ళు అంటే ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి 2 లైన్స్ పళ్ళు ఉంటుంది. ఓకే, దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుందండి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో ప్లెయిన్ క్రీమ్ కలర్ లోనే బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కూడా సాటిన్ బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇందులో వచ్చేసి మనకి ఓన్లీ క్రీమ్ బేసిక్ గా తీసుకొని మనకి బార్డర్స్ అనేది చేంజ్ అయితే మిడిల్ లో వర్క్ అనేది కూడా డిఫరెంట్ వస్తుంది. సో ఈ సారీ కాస్ట్? సో ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2600 రూపీస్ కి అవైలబుల్ అండి. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 2600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ కూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ప్యూర్ షిఫాన్ అనమాట. ప్యూర్ షిఫాన్ లో మనము సెల్ఫ్ కలర్ ప్రింట్ ఇచ్చాము. ఇందులో వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంట్రాస్ట్ గా తీసుకొని థ్రెడ్ వర్క్ పింక్ మంచి కాంబినేషన్ ఎల్లో పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసినట్లయితే పింక్ కలర్ రా సిల్క్ బార్డర్ పట్టీలాగా ఇచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ డిజైన్ ని యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి పింక్ తోనే క్రిస్టల్ డిజైన్ ని మనం ఇక్కడ వచ్చేసి స్టిక్కింగ్ చేయించాం అనమాట. సో మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే కూడా మనకి ఎల్లో కలర్ సెల్ ప్రింట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ తోటి బంచెస్ అనేటివి హైలైట్ అవుతాయి. అండ్ అందులో కూడా మనం చూసుకున్నట్టయితే మస్టర్డ్ కలర్ తో ఫిల్లింగ్ చేస్తూ సెల్ఫ్ కలర్ స్టోన్స్ అనేది హైలైట్ చేశారు ప్యాచ్ లో. అండ్ మనకి రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ ఎల్లో కలర్ స్టోన్స్ తో హైలైట్ అవుతుంది. సో షోల్డర్ పార్ట్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మనకి హాఫ్ డిజైన్ వచ్చేసి ఫ్రిల్ పార్ట్ వచ్చినప్పటికీ మనకి హాఫ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది సారీలో. అంటే వేరియేషన్ తెలియడం కోసం హాఫ్ అంతా కూడా మనం జిగ్జాగ్ స్టైల్ తీసుకున్నాం అనమాట. హాఫ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ లోనే విత్ వర్క్ వస్తుంది అనమాట. ఓకే, ఆ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ పళ్ళు తీసుకున్నాం. థ్రెడ్ వర్క్ పళ్ళు, ఇది పళ్ళు వస్తుంది. పింక్ తోటే మనము ఫుల్ థ్రెడ్ వర్క్ లాగా ఇక్కడ వచ్చేసి మనము జిగ్జాగ్ డిజైన్ అండ్ వేవ్స్ డిజైన్ లాగా మనం ఇక్కడ వచ్చేసి పళ్ళుని క్రియేట్ చేయాలి. పళ్ళులో కూడా సేమ్ పింక్ కలర్ తీసుకొని చాలా హైలైట్ చేసాము. అవునండి. సో దీని బ్లౌజ్ చూసినట్లయితే హెవీ బ్లౌజ్ వస్తుంది. సో బ్లౌజ్ కూడా దీనికి చక్కగా ప్యాటర్న్ బ్లౌజ్ ఆల్మోస్ట్ ఇచ్చేస్తారు అనమాట. ఓన్లీ ఏంటంటే మనకి హ్యాండ్స్ కి ఈ పార్ట్ వస్తుంది. 2 సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు. సో జస్ట్ మనం యాస్టీస్ కుట్టించుకుంటే సరిపోతుంది. డిజైనర్ బ్లౌజ్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ కూడా మన దగ్గర వచ్చేసి 10 కలర్స్ దాకా అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3600 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 3600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ సారీ వచ్చేసి మనం లైట్ బ్లూ కలర్ తీసుకున్నాం అనమాట. డిజైనర్ సారీ. సో మనకి పైన చూసినట్లయితే ప్లెయిన్ పార్ట్ అంతా వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లూ కలర్ వస్తుంది. పైన పార్ట్ చూసినట్లయితే మనకి గోల్డ్ బార్డర్ ని వచ్చేసాం అనమాట. ఆబ్లిక్ వర్క్ లాగా ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ బార్డర్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ వర్క్ బార్డర్ ఒకటి వస్తుంది అనమాట. పైన బార్డర్ చూసినట్లయితే మనకి సేమ్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. కంటిన్యూషన్ మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి. ప్లెయిన్ ఆఫ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి కింద బార్డర్ చూసినట్లయితే మనం స్కర్ట్ బార్డర్ తీసుకున్నాం. ఇక్కడ మ్యాటీ వర్క్ మల్టీ కలర్ తోటి డిజైన్ చేసాం అనమాట. సేమ్ గోల్డ్ బార్డర్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనమాట. దీనిపైన వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనం మ్యాటీ ఫ్లవర్ డిజైన్ తీసుకొని మ్యాటీ వర్క్ అనేది హైలైట్ చేస్తూ అందులో కూడా క్రిస్టల్స్ అన్నమాట. సో బార్డర్ వల్ల చాలా హైలైట్ అవుతుంది. బార్డర్ తో చాలా బాగుంటుందండి. టోటల్ సారీ వచ్చేసి మనకి ఇదే విధంగా ఇదే హెవీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, అండ్ వచ్చేసి పళ్ళు పార్ట్ వచ్చేసి 3 సైడ్స్ సేమ్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, బ్లౌజ్ చూసినట్లయితే దీనికి గోల్డ్ బ్లౌజ్. సో మనం బార్డర్స్ అంతా గోల్డ్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా గోల్డ్ బ్లౌజ్ తీసుకున్నాము. సేమ్ హ్యాండ్స్ కి వచ్చేసి మనకి శారీలో ఏ బార్డర్ ఉందో అదే వచ్చేసి హ్యాండ్స్ కి ఇచ్చేసాం. ఓకే, సో ఇందులో కలర్ కాంబినేషన్ కూడా మన దగ్గర 6 కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే, సో చక్కగా ఈవినింగ్ పార్టీ వేర్ వాటన్నిటికీ చాలా హైలైట్ సింపుల్ గా ఉంటుంది, గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట ఈ వర్క్ బార్డర్ అని. అవును. సో ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2200 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్
ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 2200 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి 2 కలర్ షేడ్ షిఫాన్ శారీ అన్నమాట. మనకు వచ్చేసి ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ శారీ తీసుకున్నాము. పైన చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి లేస్ బార్డర్ యూజ్ చేసాం అనమాట. ఈ లేస్ బార్డర్ కూడా ఏంటంటే మనము ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ యూజ్ చేసాం అనమాట. కింద పార్ట్ చూసినట్లయితే మనకి పైన పార్ట్ లో వచ్చేసి తీగ వర్క్, అంటే మనం వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ తీసుకొని ఇందులో క్రీపర్ డిజైన్ లాగా ఫుల్ హాఫ్ డిజైన్ వరకు ఇదే విధంగా చేసాం అనమాట. హాఫ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది, హాఫ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ పైన డిజైన్ డిఫరెంట్ వస్తుంది. సో నిజంగా ఆరెంజ్ అండ్ క్రీమ్ చాలా హైలైట్ చాలా కాంబినేషన్, బాగుంటుందండి. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ వచ్చేసి అటు ఇటు లేస్ బార్డర్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనం ఫ్లవర్ డిజైన్ తోటి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి మనము డిఫరెంట్ గా వర్క్ డిజైన్ చేసాం అన్నమాట. ఓకే. సో మనకి శారీలో ఏంటంటే మనకి ఈ 2 షేడ్స్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. మిడిల్ పార్ట్ లో మనకి షోల్డర్ వరకు వర్క్ వస్తుంది, హెవీ డిజైన్ ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రిల్స్ పార్ట్ లో చూసుకున్నట్టయితే ఫ్రిల్స్ పార్ట్ చూసినట్లయితే మనకి వచ్చేసి హాఫ్ వచ్చేసి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట. ఫ్రిల్ హాఫ్ డిజైన్ వచ్చేసి మనకి క్రీమ్ బేసిక్ గా తీసుకున్నాం కదా, సేమ్ అనేది మనకి ఇక్కడ లేస్ బార్డర్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది శారీలో. ఓకే. అండ్ ఇంకా పళ్ళు కూడా జస్ట్ ఫినిషింగ్ ఉంటుంది మనకి. 3 సైడ్స్ సేమ్ ఉంటుంది అనమాట. ఓకే. ఈ డిజైన్ అన్నది మనకి స్టార్టింగ్ నుంచి ఉంటుంది కాబట్టి హైలైట్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి హెవీ బ్లౌజ్ వస్తుంది. ఇందులో కూడా మనము శారీలో ఏదైతే ఫుల్ వర్క్ తీసుకున్నామో అదే బ్లౌజ్ లో మనము ఫుల్ వర్క్ డిజైన్ తీసుకున్నాం అన్నమాట. ఓకే. సో బ్లౌజ్ లో కూడా మనం ఫుల్ వర్క్ తీసుకున్నాము, ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో. ఓకే. ఇందులో కలర్ చాయిసెస్ ఇందులో కూడా మన దగ్గర 4 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1350 రూపీస్ కి అవైలబుల్. ఓకే. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి ఓన్లీ 1350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి సిల్క్ సారీ, డూపియానా సిల్క్ సారీ అన్నమాట. ఇది కూడా మనం ఏంటంటే 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. పైన పార్ట్ చూసినట్లయితే మనం యాంటిక్ బార్డర్ విత్ వచ్చేసి చిన్న టెంపుల్ డిజైన్ యూజ్ చేసాం అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనము పీచ్ కలర్ పైన వచ్చేసి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ డిజైన్ యూజ్ చేసాం. హాఫ్ సెల్ఫ్ డిజైన్ వచ్చేసి పింక్ కలర్ పైన వస్తుంది అనమాట. సో మనకి హాఫ్ వచ్చేసి పింక్ వస్తుంది. ఈ పింక్ లో కూడా మనం సెల్ఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం అనమాట. కింద బార్డర్ చూసినట్లయితే యాంటిక్ బార్డర్ లాగా ఒక పెద్ద బిగ్ బార్డర్ ని తీసుకున్నాం. ఓకే. సో మనకి ఇది ఏంటంటే శారీ టోటల్ వచ్చేసి ఇదే మనకి 2 కలర్ కాంబినేషన్ లోనే షేడ్ లోనే శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. పళ్ళు పాటు చూసినట్లయితే కడ్డీ పళ్ళు వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం 3 వేరియేషన్ లాగా మనం పళ్ళు డిజైన్ చేసాం అనమాట. పైన చూసినట్లయితే చిన్న కడ్డీ బార్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ లో వచ్చేసి సెల్ఫ్ డిజైన్ సర్కిల్ టైప్ లో ఒక డిజైన్ వీవింగ్ చేసాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా కడ్డీ బార్డర్ వస్తుంది, సేమ్ సెల్ఫ్ వస్తుంది అనమాట. ఓకే. సో దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్. సారీ అంత డిజైన్ ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము. హ్యాండ్స్ కూడా ఈ బార్డర్ కంటిన్యూ అవుతుంది. జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది. ఇందులో కూడా కలర్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇందులో కూడా మన దగ్గర కలర్స్ ఉంటాయండి. ఓకే. అండి ఈ సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 4200 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 4200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన ఈ సారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మాధవి గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు దివ్య కలెక్షన్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ సారీస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.